కృష్ణా జిల్లా గూడూరు మండలం పర్ణశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. జై భీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో నా నియోజకవర్గంలో ఏదైనా మొట్టమొదటి కార్యక్రమం చేయాలంటే అంబేద్కర్ భవన్తో స్టార్ట్ చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలుస్తూ జరిగింది. సార్, ఇలా అంబేద్కర్ భవన్ నిర్మాణానికి అది 2000 గజాల స్థలం నేను ప్లాన్ వేయించాను కింద. ఎందుకంటే అక్కడ పార్కింగ్ కూర్చుంటా కూడా బండి పడడానికి, సైకిల్ పడడానికి కూడా దారి, అందుకని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ పెట్టుకుందాం. ఫస్ట్ ఫ్లోర్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ లాగా, లేకపోతే సమావేశం పెట్టుకోవడానికి చెప్పి సమావేశ మందిరం, దానిపైన భోజనశాల, దానిపైన ఒక స్టడీ సర్కిల్. ఎందుకంటే ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ల వాళ్ళన్నా, ఐపీఎస్ ఆఫీసర్లన్నా ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి, ఒక లైబ్రరీలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దాన్ని ఆ స్టడీ సర్కిల్ కింద ఏర్పాటు చేసి ముఖ్యంగా దళిత వర్గాలకి, బీసీ వర్గాలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని ఇవాళ కట్టేసిన ఫంక్షన్ ఉంటేనే కనపడతాం కాదు, నిత్యం అక్కడ ఏదో కార్యక్రమాలు జరగాలని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కలెక్టర్లు అవుతా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతా ఉన్నారు, పారిశ్రామికవేత్తలు అవుతా ఉన్నారు. ఈ రోజున సమాజంలో సమభాగంగా ఉన్నారు. ఈ రోజున రాజకీయాల్లో సమాన హక్కులు కలిగి ఉన్నారు. అంటే కనుక అది ఎవరు చేశారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఈ భూమిని సంపాదించుకుంటున్నారు, లేకపోతే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తులు సంపాదించుకుంటున్నారంటే కనుక ఎవరిచ్చారు ఆ హక్కు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 40-50 సంవత్సరాలుగా బీసీ ఎస్సీ మైనార్టీస్ ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఆర్గనైజేషన్లో మిమ్మల్ని అందరం కలుపుకుని ప్రయాణం చేశాను. అలా ప్రయాణం చేయడం వల్లే నాకు రాజకీయంగా అవకాశాలు వచ్చినాయి. నేను ఆర్థికంగా లేకపోయినా, రాజకీయ చరిత్ర పెద్దగా లేకపోయినా, నేను ఫస్ట్ టైం 2009లో నుంచుంటే నన్ను గెలిపించిన వారిలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ప్రధానమైన పాత్ర వహించి నన్ను